హాయ్ హాయ్ హౌ ఆర్ యూ? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది మనం చిన్న ప్రోగ్రామ్ చెప్పడానికి వచ్చినాము. ఏం లేదు, అందరూ ఆల్రెడీ అందరు చూసుంటారు యూట్యూబ్లో. ఓ, చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటాయి మన గిట్ట. చిన్న చిన్న పొరపాట్లు కాదు, చిన్న పెద్ద పొరపాటు చేస్తాం మనం గిట్ట. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి మనకు యూట్యూబ్లో. 2027లో కొత్త రూల్స్ అన్నీ ఆల్రెడీ మీరు అన్నీ ఇంటర్లో చూస్తున్నారు కనుక దాన్ని బట్టి ఫాలో అవుదాము. మనకేంటంటే ఈ ఇప్పుడు చేసే వాళ్ళకి కూడా కొత్త వాళ్ళు చేసినామని అందరూ జర అప్డేట్ ఉండండి. ఎందుకంటే రూల్స్ కొత్త రూల్స్ పెట్టారు, 8,000 వాచ్ అవర్స్ కావాలని. దాని గురించి అని పాతవి కొత్తవి చేంజ్ చేసారు. అది అయినా ఇంకా టైం ఉంది మనకు. నో టెన్షన్ పడకూడదు దాని గురించి. మనం జర మంచి జాగ్రత్త చేసుకోవాలి ఏదైనా. ఇప్పుడు నేను పొరపాటు చేసిన ఏంటంటే, మనము క్యాటరింగ్ వీడియోస్ పెట్టేది పోయి దాంట్లో వేరే వీడియోస్ గిట్ట మనం ఎంట్రీ చేసాము. దానివల్ల మనకు 1000 వ్యూస్ పైన వస్తుండే డైలీ రెగ్యులరు. అలాంటివి వచ్చేది మనకు వ్యూస్ అనేది టోటల్ తగ్గిపోయినాయి. మొత్తం మనకు సబ్స్క్రైబ్స్ కూడా చాలా మంది తగ్గిపోయినాయి. ఈ టైంకి 1000 దాటిపోవాలి. యాక్చువల్ మనం చేసి గిట్ట 8 మంత్స్ అవుతుంది మనం చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. దానివల్ల కొంచెం చిన్న పొరపాటు అయింది. అది మనం ఇప్పుడిప్పుడు సరిదిద్దుకుంటాము. వస్తుంది, ఖచ్చితంగా వస్తాయి. మంచి మంచి రీల్స్ వస్తాయి. ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి. మీరు గిట్ట చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఛానల్. యూట్యూబ్ అనేది వరకు చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఇది మనకి లైఫ్ ఇస్తుంది. నన్ను చాలామంది ఎంక్వైరీ చేయకుండా కానీ కొంత ఏం చేస్తారంటే డిసప్పాయింట్ చేసారు. నీకు ఎందుకు యూట్యూబ్, నీకు అవసరమా? ఎందుకు నువ్వు వంటలు చేసుకుంటావు కదా, నీకు యూట్యూబ్ అవసరమా? అవి చేస్తున్నావు అంటే, నా టాలెంట్ నాకు జనాలు నాకు సపోర్ట్ చేస్తున్నారు. చేసేవాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు నాకు సంతోషం చాలా, అంతే. యూట్యూబ్ అనేది ఈ 10 మందికి అన్నం పెడుతుంది. చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది వాళ్ళు సపోర్టింగ్ మనకిట వస్తుంది. యూట్యూబ్ తరఫున చాలామంది మనకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మనకు మెసేజ్ పెడుతుర్రు. మనకు వాళ్ళ ద్వారా మనం రీచ్ కావాలి. మనం డౌన్ కాకూడదు. ఎక్కడ డౌన్ కాకుండా మన ప్రయత్నం మనం చేద్దాము. మనది చిన్న హౌస్లో మనం చేస్తున్నాం, మన కిచెన్లో చేస్తున్నాం. ఇది అందరికీ రీచ్ కావాలని కోరుకుంటున్నాను. మీరు గిట చేయండి, సపోర్ట్ చేయండి. నా గిట ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.